Okay, friends, we are discussing about antiviral drugs, non-retroviral. Okay, non-retroviral, antiviral drugs. దీంట్లో మనకి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటిది ఫస్ట్ విచ్ ఇన్హిబిట్స్ న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్. విచ్ ఇన్హిబిట్స్ న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్. దీంట్లో మనకి ఒకటి గ్వానోసిన్ అనలాగ్స్ ఉంటాయి. ఓకే, గ్వానైన్ న్యూక్లియోటైడ్ సింథసిస్ ఇన్హిబిటర్స్. ఇంకోటి adenosine analogs, and later two are endonuclease inhibitors and next viral DNA polymerase inhibitors. Okay, ఇంకోటి ఎంట్రీ ఇన్హిబిట్ చేస్తే ఎగ్జిట్ ఇన్హిబిట్ చేస్తుంది. ఎగ్జిట్ ఇన్హిబిట్ చేసేదాన్ని విచ్ ప్రివెంట్స్ ద ఎక్సోసైటోసిస్. ఇది మనకి ఇన్ఫ్లుయెన్జా వైరస్లో యూజ్ చేసుకుంటాం. దిస్ ఈస్ న్యూరామినిడేస్ ఇన్హిబిటర్స్. న్యూరామినిడేస్ ఇన్హిబిటర్స్ అంటారు. ఓకే, ఫస్ట్ ఇందాక మనం డిస్కస్ చేసింది గ్వానోసిన్ అనలాగ్స్, ఎసైక్లోవిర్, వాల్సైక్లోవిర్, ఫ్యామ్సైక్లోవిర్, గ్యాన్సిసైక్లోవిర్, వాల్గాన్సిసైక్లోవిర్, ఇవన్నీ గ్వానోసిన్ అనలాగ్స్లో వస్తుంది. గ్యాన్సైక్లోవిర్ అండ్ వాల్గాన్సైక్లోవిర్ ఈస్ యూస్డ్ ఇన్ సైటోమెగాలోవైరస్. ఎందుకంటే సైటోమెగాలోవైరస్ డు నాట్ హ్యావ్ థైమిడైల్ కైనేస్ యాక్టివిటీ ఉండదు కాబట్టి, థైమిడిన్ కైనేస్ యాక్టివిటీ సిఎంబిలో ఉండదు కాబట్టి ఇవి రెండు సిఎంబిలో వాడతాం. ఇవి త్రీ ఏవైతే ఉంటాయో ఇట్ క్యాన్ బి యూస్డ్ ఇన్ HSV1 and 2 అండ్ ఆల్సో ఇన్ వైరసెల్లా జూస్టర్ వైరస్లో వాడచ్చు. ఓన్లీ ఇన్ యాక్టివ్. ఓకే, యాక్టివ్ వాటికి లేటెంట్ వాటిలలో మనం యూజ్ చేయం. లేటెంట్ హెచ్ఎస్వి కానీ లేటెంట్ వైరసెల్లా జూస్టర్ వైరస్ కానీ దాంట్లో మనం వాడలేం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు వైరల్ డిఎన్ఏ పాలిమరేజ్ ఇన్హిబిటర్స్. ఓకే, వైరల్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ polymerase inhibitors. This topic, viral DNA RNA polymerase inhibitors. ఓకే, దీంట్లో ఏంటిదంటే ఇక్కడ DNA RNA polymerase అండ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఓకే, ఇన్హిబిట్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ ఏంటిదంటే రెండు, ఫాస్కార్నెట్ అండ్ సిడాఫోవిర్. ఫస్ట్ దేంట్లో యూజ్ చేస్తారు? ఇవి రెండు మనకి యూజ్డ్ ఇన్ విచ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ హెచ్ఎస్వి, సిఎంవి అండ్ హెచ్ఐవి. అయితే హెచ్ఎస్వి ఇన్ విచ్ దే ఆర్ రెసిస్టెంట్ టు ఎసైక్లోవిర్. ఓకే, ఎసైక్లోవిర్ రెసిస్టెంట్ హెచ్ఎస్వి దాంట్లో ఇది వాడతారు. నెక్స్ట్ సిఎంవి వెన్ గ్యాన్సిసైక్లోవిర్ ఫెయిల్స్. ఓకే, గ్యాన్సిసైక్లోవిర్ అనేది సిఎంవిలోనే వాడతారు. ఒకవేళ గ్యాన్సిసైక్లోవిర్ కూడా ఫెయిల్ అయితే సిఎంవిలో మనం వాడేది వైరల్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఇన్హిబిటర్స్ అండ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్. హెచ్ఐవి అనేది దాంట్లో CD4 కౌంట్ టీ సెల్స్ లెస్ దాన్ 50 ఉన్నప్పుడు రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్ లాగా వాడతారు. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్ లాగా వైరల్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఇన్హిబిటర్స్ అండ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్ కింద ఫాస్ఫార్నేట్ ఆర్ సిడాఫోవిర్ అనేది వాడతారు. ఓకే, therefore it is used in HSV which are resistant to acyclovir, is used in CMV when ganciclovir fails, and is used in HIV to inhibit reverse transcriptase. ఓకే, ఫస్ట్ మనం ఫాస్కార్నెట్ గురించి మాట్లాడుకుందాం. ఫాస్కార్నెట్ అంటే దీంట్లో ఇట్ బైండ్స్ టు, ఫస్ట్ ఇది ఎక్కడ బైండ్ అవుతుంది? ఇట్ బైండ్ టు pyrophosphate binding site. Okay, pyrophosphate binding site of enzyme thereby ఏమవుతుంది అండ్ చీలేట్ కాల్షియం. ఓకే, దీనివల్ల మనకి కాల్షియం అనేది తక్కువైపోతుంది బాడీలో, అండ్ రీనల్లో మెగ్నీషియం కూడా లాస్ అయిపోతుంది. దీనివల్ల డిక్రీస్ మెగ్నీషియం అండ్ పీటీహెచ్ కూడా తక్కువైపోతుంది.
పారాథైరాయిడ్ హార్మోన్. ఇవి సైడ్ ఎఫెక్ట్స్. అయితే ఫాస్కార్నెట్కి ఏంటిదంటే దే డోంట్ నీడ్ యాక్టివేషన్ ఫ్రమ్ నో నీడ్ యాక్టివేషన్ ఫ్రమ్ కైనేజెస్. ఎంజైమ్ కైనేజెస్ యాక్టివేషన్ ఉండదు. నార్మల్గా ఎసైక్లోవిర్, వాన్సైక్లోవిర్, గ్యాల్సైక్లోవిర్, ఫ్యామ్సిసైక్లోవిర్ వీటన్నిటికీ థైమిడిన్ కైనేస్ కానీ సెల్యులార్ కైనేస్ అనేది యాక్షన్ ఉండాలి. బట్ ఇక్కడ ఫాస్ఫార్నేట్ వాటికి దే నో నీడ్ యాక్టివేషన్ ఫ్రమ్ ద సెల్యులార్ ఆర్ కైనేజెస్ ఆర్ ఫాస్ఫేట్స్. ఇక్కడ పైరోఫాస్ఫేట్ బైండింగ్ సైట్కి ఇది బైండ్ అయి ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్స్? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మనకి మెగ్నీషియం తక్కువైపోతాయి, కాల్షియం తక్కువైపోతుంది. దిస్ లీడ్ టు సీజర్స్. ఓకేనా. అండ్ ఇట్ ఆల్సో లీడ్స్ టు నెఫ్రోటాక్సిసిటీ. అంతేకాకుండా దీని రెసిస్టెన్స్ అప్పుడప్పుడు, ఓకే, ఒకవేళ డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ పాలిమరేస్ కానీ ఎంజైమ్, డిఎన్ఏ ఆర్ఎన్ఏ పాలిమరేస్ ఎంజైమ్ కానీ మ్యుటేషన్ అనేది జరిగితే, ఇఫ్ మ్యుటేషన్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ పాలిమరేస్ దిస్ కాజెస్ resistance to phoscarnet. Okay, what is meant by phoscarnet? It binds to the pyrophosphate binding site of the enzyme, thereby inhibiting the viral DNA RNA polymerase enzyme. Okay, ఇది దేంట్లో యూజ్ చేస్తారు? హెచ్ఎస్వి దాంట్లో యూజ్ చేస్తారు, సిఎంవి దాంట్లో యూజ్ చేస్తారు, హెచ్ఐవి యూజ్ చేస్తారు. వెన్ గ్యాన్సిసైక్లోవిర్ ఫెయిల్స్ ఇన్ సిఎంవి, resistance to acyclovir in HSV, and reverse transcript as a reverse transcriptase inhibitor in HIV patients. Next, Cidofovir. Cidofovir అంటే it is inhibiting viral DNA polymerase. ఓకే, DNA polymerase ప్రిఫర్డ్గా DNA polymerase అని అంటున్నాం. స్పెసిఫికల్లీ ఇట్ ప్రిఫర్స్ వైరల్ DNA polymerase. అండ్ దీని ప్రాఫిట్ ఏంటంటే ఇట్ హ్యాస్ లాంగ్ హాఫ్ లైఫ్. లాంగ్ టీ హాఫ్ ఉండడం వల్ల సింగిల్ డోస్ ఇస్ ఇనఫ్. సో అండ్ ఇది కూడా సేమ్, ఇక్కడ సేమ్ యాజ్ ఫాస్ఫర్నేట్, it is not needed to be activated by cellular kinases. Okay, not needed to be activated by viral cellular kinases. Okay, ఇవి దేంట్లో యూజ్ చేస్తారు? సిడోఫోవిర్ is used in patients with సిఎంవి పేషెంట్స్లో యూజ్ చేస్తారు. దాంట్లో కూడా రెటినైటిస్ పేషెంట్స్లో యూజ్ చేస్తారు. రెటినైటిస్ ఇన్ మోస్ట్ కామన్. సిఎంవి పేషెంట్స్, రెటినైటిస్, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్కి మనకి సైటోమెగాలో వైరస్ ఇన్ఫెక్షన్ అవుతాయి, విచ్ ఇస్ HHP5, అండ్ దానివల్ల రెటినైటిస్ అవ్వచ్చు. ఏమేమి ఉంటాయి? రెటినైటిస్, కోలైటిస్, రెటినైటిస్, ఎన్సెఫలైటిస్, ఓకే, ఈసోఫాగైటిస్ అండ్ న్యూమోనైటిస్. సో ఇవన్నీ ఉంటాయి ఇన్ హెచ్ఐవి పేషెంట్ ఆర్ ఎయిడ్స్ పేషెంట్ ఆర్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ లో ఇమ్యూనిటీ. వాళ్ళకి రెటినైటిస్ ఉన్న పేషెంట్కి మనం సిడోఫోవిర్ అనేది ఇస్తాం. ఓకే, ఇది కూడా నెఫ్రోటాక్సిక్. సిడోఫోవిర్ ఇస్ ఆల్సో nephrotoxic. So both cidofovir and foscarnet are nephrotoxic. Therefore, to decrease toxicity, ఏమేం చేయాలి? మంచి హైడ్రేషన్ ఇవ్వాలి. సో cidofovir is taken along with IV saline and probenecid. Okay, cidofovir is taken along with IV saline and probenecid. Therefore, to decrease toxicity. Okay, this is an important question. సిఎంబి రెటినైటిస్ దాంట్లో సిడోఫోవిర్ అనే వాడతారు. ఇట్ ఈస్ ప్రిఫరెన్షియల్లీ డిఎన్ఏ పాలిమరేజ్ ఇన్హిబిటర్. ఫాస్ఫర్నేట్ అంటే బోత్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ బైండ్ టు ద ఎంజైమ్. వాట్ ఈస్ దిస్ ఎంజైమ్? డిఎన్ఏ ఆర్ఎన్ఏ పాలిమరేజ్. ఓకే, డిఎన్ఏ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్లో పైరోఫాస్ఫేట్ బైండింగ్ సైట్ దగ్గర బైండ్ అయ్యేది ఫాస్ఫర్నేట్. ఇట్ ఇన్హిబిట్స్ ఇది. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి ఇట్ కిలేట్స్ కాల్షియం, మెగ్నీషియం అండ్ పారాథైరాయిడ్ హార్మోన్. ఓకే, ఇట్ డిక్రీజెస్ పారాథైరాయిడ్ హార్మోన్ అండ్ మే కాజ్ సీజర్స్, నెఫ్రోటాక్సిసిటీ, డిఎన్ఏ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్. ఒకవేళ మ్యూటేషన్ అనేది జరిగితే ఇట్ కాజెస్ రెసిస్టెన్స్ టు ఫాస్ఫర్నేట్. అది సిడోఫోవిర్ అయితే ఇట్ ఈస్ ఎన్ సెలెక్టివ్ వైరల్ డిఎన్ఏ పాలిమరేజ్ ఇన్హిబిటర్. ఇట్ హ్యాస్ లాంగ్ టీ హాఫ్, సో సింగిల్ డోస్ ఇస్ ఇనఫ్. అయితే అండ్ ఇట్ ఈస్ నాట్ నీడెడ్ ఫర్ యాక్టివేషన్ బై సెల్యులర్ కైనజెస్. నెక్స్ట్ సిఎంవి వచ్చేసరికి సిఎంవి రెటినైటిస్లో సిడోఫోవిర్ అనేది యూజ్ చేస్తారు. యాజ్ ఇట్ ఈస్ నెఫ్రోటాక్సిక్, మనం దీనికి గుడ్ హైడ్రేషన్ ఇవ్వాలి విత్ ఐవీ సెలైన్ అండ్ ప్రోబెన్సిన్ కూడా ఇస్తే వి హెల్ప్ ఇన్ డిక్రీజింగ్ ద టాక్సిసిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఎండోన్యూక్లియస్ ఇన్హిబిటర్స్ వచ్చేసరికి దానికి ఎగ్జాంపుల్ బెలాక్సవిర్. ఓకే,
వెలాక్సవిర్ ఇది మనకి దేంట్లో యూజ్ చేసుకుంటామంటే నార్మల్లీ ఇన్ఫ్లుయెన్జా వైరస్లో యూజ్ చేస్తాం. ఫస్ట్ వీ హ్యావ్ టు సీ వాట్ డస్ నార్మల్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ డస్. ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఏం చేస్తుందంటే ఇట్ స్టీల్స్, ఓకే, ఇట్ స్టీల్స్ ద 5' క్యాప్ ఫ్రమ్ host cell RNA. Okay, from host cell mRNA లో ఇట్ స్టీల్స్ 5' క్యాప్. ఓకే, 5' క్యాప్ అనేది తీసేస్తుంది. దేర్ ఫోర్ ఇది స్టీల్ చేయడం వల్ల ఎండోన్యూక్లియేసెస్ ఆఫ్ వైరస్, ఓకే, ఆఫ్ వైరస్ RNA పాలిమరేస్ టు స్టార్ట్ ఓన్ వైరల్ mRNA. ఓకే, దానంతట అదే స్టార్ట్ చేస్తుంది. దాని తర్వాత అక్కడ నుంచి ఫంక్షనల్ mRNA ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ నుంచి వైరల్ ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, ఈ బెలాక్సవిర్ ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే బెలాక్సవిర్ ఇన్హిబిట్స్ ద స్టీలింగ్ ఆఫ్ ద 5' క్యాప్. స్టీలింగ్ ఆఫ్ ద 5' క్యాప్ ఇన్హిబిట్ చేసేసరికి దేర్ బై డిక్రీజింగ్ వైరల్ రిప్లికేషన్. బెలాక్సవిర్ ఏం చేస్తుందంటే ఇట్ డిక్రీజెస్ ద వైరల్ రిప్లికేషన్ బై ప్రివెంటింగ్ ద స్టీలింగ్ ఆఫ్ 5' క్యాప్ ఫ్రమ్ ద హోస్ట్ సెల్ mRNA బై ఇన్ఫ్లుయెన్జా వైరస్. ఓకే, అంతే. బెలాక్సవిర్ గురించి తెలుసుకోవాల్సింది ఇట్ స్టీల్స్ ద 5' క్యాప్. 5' క్యాప్ స్టీలింగ్ ని ఇన్హిబిట్ చేస్తుంది. ఎండోన్యూక్లియేజ్ ఇన్హిబిటర్ బెలాక్సవిర్. ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్. నెక్స్ట్, guanine analogs. Guanine nucleotide synthesis inhibitors. Inhibitors of guanine nucleotide synthesis inhibitor. Guanosine analogs వేరు, guanine nucleotide synthesis inhibitors వేరు. Guanine nucleotide synthesis inhibitors వచ్చేసరికి ఇది guanosine analogs వచ్చేసరికి అసైక్లోవిర్, వాల్సైక్లోవిర్, ఫామ్సైక్లోవిర్, గ్యాన్సిసైక్లోవిర్, వాల్సైక్లోవిర్. నెక్స్ట్ అడెనోసిన్ అనలాగ్స్ వచ్చేసరికి రామ్డెసివిర్, రెమ్డెసివిర్. ఇది మనం కోవిడ్ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. కోవిడ్ ఇట్ ఈస్ అన్ ఏటీపీ అనలాగ్, అంటే అడెనోసిన్ అనలాగ్ వచ్చేసరికి ఏటీపీ అనలాగ్. guanine న్యూక్లియోటైడ్ సింథసిస్ ఇన్హిబిటర్ వచ్చేసరికి రిబావెరిన్. ఓకే, రిబావెరిన్. ఓకే, దీని గురించి మనం వీఆర్ డిస్కసింగ్ నౌ. guanine న్యూక్లియోటైడ్ సింథసిస్ ఇన్హిబిటర్. guanine న్యూక్లియోటైడ్ సింథసిస్ ఇన్హిబిటర్ మనకి ఎగ్జాంపుల్ ఏంటిది? రిబావెరిన్. ఓకే, రిబావెరిన్ ఇదేంటిదంటే ఇట్ ఈస్ అన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ ఆఫ్ ఐఎంపి డిహైడ్రోజినేస్ ఎంజైమ్. ఐఎంపి డిహైడ్రోజినేస్ ఎంజైమ్ ఇన్హిబిట్ చేయడం వల్ల, కాంపిటేటివ్ ఇన్హిబిషన్ చేయడం వల్ల దేర్ ఇస్ డిక్రీజ్ guanine న్యూక్లియోటైడ్ ఫార్మేషన్. guanine న్యూక్లియోటైడ్ ఫార్మేషన్ తక్కువైతే దిస్ లీడ్స్ టు డిక్రీస్ వైరల్ డిఎన్ఏ సింథసిస్. ఓకే, guanine న్యూక్లియోటైడ్ సింథసిస్ ని ఇన్హిబిట్ చేసేదంటే రిబావెరిన్. రిబావెరిన్ ఇస్ ఏ guanine న్యూక్లియోటైడ్ సింథసిస్ ఇన్హిబిటర్. ఓకే, దేంట్లో యూజ్ చేస్తారు? యూజెస్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్. దేంట్లో యూజ్ చేస్తారంటే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ దాంట్లో యూజ్ చేస్తారు. ఓకే, ఆర్ఎస్విలో యూజ్ చేస్తారు. నెక్స్ట్, వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ టెరటోజన్. రిబావెరిన్ ఇస్ ఏ టెరటోజన్. అంతేకాకుండా ఇట్ కాజెస్ హీమోలైటిక్ అనేమియా. Ribavirin is a teratogen and causes hemolytic anemia. So this is about antiviral drugs. Okay, thank you for your patience listening.